టుడే మన వీడియో ఎగ్ పొటాటో గ్రేవీ కర్రీ సూపర్ టేస్టీ వచ్చింది. చూసారా, వస్తుందని నోరు ఊరుతుంది కదా. మీరు కూడా ఖాళీగా ఉన్నప్పుడు చేయండి. వీడియోలోకి వెళ్ళి ఎలా చూసినా చూద్దాం పదండి. ముందుగా గిన్నె తీసుకొని 2 బంగాళదుంపలు 4 గుడ్లు వేసుకొని పెట్టుకోవాలి స్టవ్ మీద. ఉన్న తర్వాత బాగా బాయిల్ అయిపోతాయి. బాయిల్ అవుతున్నాయి సరే. బాయిలింగ్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్క, ఇల్లుల రెబ్బలు, బాగా పండిన 3 టమాటాలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సరే, ఈ విధంగా బాయిల్ అయిపోయిన గుట్ట తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా లోపల కూడా ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాసింత పసుపు వేసుకోవాలి. అందులోనే ఈ ఎగ్స్ 4 ఎగ్లను కూడా వేసుకొని లైట్గా వేపుకోవాలి. 4 ఎగ్స్ వేసి బాగా కలుపుకుంటే వేగిపోతాయి. ఈ విధంగా వీడియోలో చూపించండి. తర్వాత ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. 4 ఎగ్స్ని పక్కకు తీసుకొని అదే ప్యాన్లో ఆనియన్స్, మిర్చి వేయించుకోవాలి. కొద్దిగా దోరగా వేపుకోవాలి. ఇలా ఈ రంగులోకి వచ్చిన తర్వాత పొటాటోస్ వేసి కాసేపు కలుపుకొని మిరప పొడి వేసుకున్నాను నేను, బాగా పేస్ట్ తయారు చేసి కలర్ బాగా వస్తుందని. ఎండుమిర్చి పొడి వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. చూసారా ఎంత నీట్గా తయారైందో. ఇందులోకి టమాటా మిశ్రమాన్ని వేసుకోవాలి. కొద్దిసేపు కొంచెం కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం, గరం మసాలా పౌడర్ తీసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా తయారవుతుంది. ఎగ్స్ కూడా వేసుకోవాలి. ఇందులో శుభ్రంగా ఎగ్స్ అంతా మునిగినట్టు కలిపేసుకొని 5 minutes మూత పెట్టుకొని తర్వాత చూడాలని తీసిన తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఏ విధమైన కలర్ కూడా నేను వేయలేదు. కొత్తిమీర వేసుకొని కొద్దిగా కలుపుకొని ఎగ్ తీసుకొని ఇవి తయారైపోయింది. చూసారా ఎంత బాగుందో కర్రీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్